మా వాళ్ళ గోల చూడండి. మార్నింగ్ 4:30 నుండి ఇదే గోల. ఏదోలాగా టైం అయితే గడిచిపోయింది. మా అంశు పాలు తాగేసి ఇంకా మేమైతే కాకరకాయలు చూద్దామనేసి బయలుదేరినాం. మా అంశు అప్పటికే ఒకసారి అయితే కింద పడ్డది. ఇంకా వాళ్ళ పప్ప ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నా బర్త్డే. సో ఈరోజు డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తా అనేది నేను మీకు చూపిస్తా. అదే వ్లాగ్. ఇక మార్నింగే డే అయితే ట్యాబ్లెట్తో స్టార్ట్ అవుతుంది. ట్యాబ్లెట్ విత్ హాట్ వాటర్ తాగేసి ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా డే అయితే స్టార్ట్ చేసేస్తా. వెళ్ళిన పని చేసుకోకుండా మా అనిల్ చేసిన పని చూడండి. అక్కడ కంటి తీగలు ఇల్లు కట్టుకుంటే వాటిని చెరిపేయడానికి ట్రై చేసి అది ఊరుకుంటుందా, కుట్టేసింది. మా అంశు భయపడి ఫుల్గా ఎగడవడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా ఆమెను తీసుకొని ఇంటికైతే వచ్చి ఇక్కడ పప్పకి ఏం కుట్టింది? ఏమున్నాయి అక్కడ? బామున్నాయి, కోకినాయి కదా. బల్ల ఎక్కడుందిరా? బల్లి ఉంది. ఇంకా మొక్కజొన్నలు ఒలిచాక మా అనిల్ అయితే రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండు. మా అనిల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ వర్షం. ఏం చేయాలో అర్థం కాక నేనైతే ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ సర్దేసిన. ఇంకా అలాగే మా అంశు కోసం అయితే కొంచెం చిన్న పునుగులు అయితే వేసేసిన. తాకిందా? మరి ఎందుకంటే పోయినావు? వర్షం పడుతుంది కదా. పడ్డవా? ఇంకా తినాలి చూడు. అయిందా? ఎక్కడ ఉంది పాప? సెలవు ఉందా? లెవెల్ అక్కడుందిరా. చాలా కొట్టుకుంటాను. నువ్వు కొంచెం బతుకమ్మ వేరుతాను. మా ఇంటికాడ బీరాకులు లేనే లేవు, గీయే ఉన్నాయి. అందుకే చిన్న దాంట్లో వేరుతాను. ఏం చేస్తాను మనుషులు? ముట్టద్ది ఇది. జయ మొక్కు, జయకు మొక్కు, జయకు మొక్కు. పోవాలా? ఏం కావాలా నీకు?
ఏడవద్దు. ఆకు అటు ఇయ్యు. ఏడునే ఆకులు నేనే ఏడు ఎదురు అయ్యి అందలే అప్పుడు వేరు పిచ్చి ఇంకా మా అంశు నేను ఇంకా రెడీ అయిపోయి బతుకమ్మ అయితే వెళ్ళినాం. ఫుల్ వర్షం, అసలు బతుకమ్మ ఆడడానికి ప్లేస్ లేకుండా మొత్తం వేసుకున్న డ్రెస్ కూడా బురద బురద అయిపోయింది. ఎట్లుంది ఈ చిన్న వీడియో? సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.